ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ మరణంతో పాకిస్తాన్లోని మతస్థులు ఆందోళనకు దిగారు. కరాచీలో ఉన్న యుఎస్ కాన్సులేట్పై దాడికి యత్నించగా పోలీసులు ఆందోళనకారులని అడ్డుకున్నారు. కాన్సులేట్పై కర్రలు రాళ్లతో నిరసనకారులు విడిచిపెట్టారు. ఇరాన్కు మద్దతుగా నినాదాలు చేస్తూ కాన్సులేట్ గేట్లను దాటుకొని లోపలికి వెళ్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో 8 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను చైనా, రష్యా ఖండించాయి. చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇక చర్చలకు తిరిగి రావాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు. ఇరాన్లో పాలనను మార్చుకోవాలనుకోవడం సరైనది కాదని, దాడులను వెంటనే ఆపాలని ఇజ్రాయెల్, అమెరికాకు, చైనాకు సూచించింది. ఇజ్రాయెల్, యుఎస్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మండలిని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు మొత్తం 40 మంది టాప్ కమాండర్స్ మృతి చెందారు. దీంతో ఇరాన్ తదుపరి లీడర్ ఎవరనే సస్పెన్షన్ కొనసాగింది. ఈ సస్పెన్షన్కు తాజాగా తెరపడింది. సీనియర్ మతాధికారి అయాతుల్లా అలీరేజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా ప్రకటించారు. అయాతుల్లా అలీరేజా అరాఫీని తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడిగా ఎక్స్పీడియన్సీ డిసర్న్మెంట్ కౌన్సిల్ ఎన్నుకుంది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ రాజ్యాంగం ఆర్టికల్ 311ను యాక్టివ్ చేశారు. దీని ప్రకారం ఇరాన్లో అత్యవసర నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. శాశ్వత సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు 3 సభ్యుల కౌన్సిల్ సుప్రీం లీడర్ అధికారులను స్వీకరిస్తారు. ఈ కౌన్సిల్లో భాగమైన అలీరేజా అరాఫీ, అధ్యక్షుడు మౌసాద్ పెజిష్కియన్, ప్రధాన న్యాయమూర్తి జోలం హుస్సేన్ మెహెన్సీ ఎజైలతో కలిసి దేశాన్ని నడిపిస్తారని తెలుస్తుంది. కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలోని అలగానూరు గండిని పూర్తి చేయాలని సిపిఐ నిరసన చేపట్టడంతో సమావేశం ఒక్కసారిగా దద్దరిల్లింది. 8 సంవత్సరాల క్రితం పడిన గండిని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని సిపిఐ నేతలు మండిపడ్డారు. సమావేశం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు చెప్తుండ్రో ఫోన్ ఎత్తొద్దండి, మా ఫోన్లు ఎత్తదు, అందరు ఫోన్లు. మా ఊరు యాత్రలు ఎస్ఓలు కలిపి ఏటికి వెళ్ళాలి. ఆ ఏట్లో పేగులు, బొర్రలు, పొట్లు. రాత్రి మేము వెళ్ళిన తర్వాత అంత డేరింగ్ లేకపోతే, ఎవడు తన్ను లేకపోతే మేము వెళ్ళి ఆపితే ఇవాళ వ్యాన్కి ఎక్కించారు. ఎవడు అండ లేకపోతే ఒక్కొక్కరికి ఏంటంటే అన్నయ్య నాయుడు పిలిపించి రన్నింగ్ వాటర్ అంటే అంత ఫ్లో వాటర్ ఉన్నప్పుడు కూడా 5 రోజుల్లో ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు, సాగునీరు కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానీకానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.
నలుగురు మంత్రులు పయ్యావుల కేశవులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సినటువంటి నిమ్మల రామానాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి. ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అరగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సినటువంటి 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామానాయుడు ఇచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బుడమనేరు కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వివరిస్తుందని సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరవ చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ గ్రామం కూడా తిరగలేరని హెచ్చరిస్తూ ఉన్నాం. మల్కాజ్గిరి కుషాయిగూడ పిఎస్లోని చక్రీపురం మారుతి నగర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఆనంద్ గుప్తా కుటుంబం నిన్న మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఒక ఫంక్షన్ హాల్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు 4 తులాల బంగారం, అలాగే అక్కడ ఉన్నటువంటి 3.5 కిలోల వెండి, 40 తులాల బంగారం, 2.50 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడి కుమారుడు మహేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు ఇంటి యజమానితో పాటు సన్నిహితుల కోణంలోనూ విచారణ వేగవంతం చేశారు. లోపల నుంచి మన ఇంటికి అట్లా ఫంక్షన్కి వెళ్ళాం. 4 o'clock రిటర్న్ వచ్చినాం. ఈ 4 గంటల్లో మా ఇంటి తాళం తీశారు, పగలగొట్టలేదు. దొంగతనం జరిగింది. మొత్తం 40 తులాలు బంగారం, 3.5 కేజీలు సిల్వర్, 2.5 క్యాష్ మొత్తం పోయింది. 4కి చూసుకున్నాం. 4 o'clock ఇంటికి వచ్చాం. చూసుకున్నాం. శ్రీపురం కాలనీ మారుతి నగర్ లోపల నుంచి చూసుకుంటాం. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో 4వ రోజు రాత్రి భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై ఆసీనులై భక్తులకు అభయం ఇచ్చారు. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయ తిరుమాడ వీధిలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీవారి పుష్కర్ణికి చేరుకున్నారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు 5 చోట్ల పుష్కరిణిలో విహరించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, వేదపారాయణం, అనమాచార సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇక ఫేష్కార్ రామకృష్ణ తదితరులు అధికారులు పాల్గొన్నారు.